పావలా కోసం కొట్టుకోవడం ఏంటి, ఆ కొట్టుకోవడం ఆపండి అని చెప్పేసి బన్నీవాస్ మాట్లాడుతున్నాడు. సినిమా థియేటర్లో ఓటీటీ ప్లాట్ఫామ్ల మధ్య పెరుగుతున్నటువంటి ఒత్తిడి గురించి ప్రొడ్యూసర్ బన్నీవాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీకి ఇవ్వడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర నష్టాన్ని కూడా ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఆయన ఒక విధంగా చెప్పాలంటే హెచ్చరికలు కూడా ఇచ్చాడు. ఎగ్జిబిటర్లో, నిర్మాతలో, తర్వాత వీళ్ళు ఈ పర్సంటేజీల విభజన మీద గొడవలు పడడం కాకుండా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఆకర్షించే విధానాల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఆయన సూచించడం కూడా జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ పావలా అని చెప్పేసి కొట్టుకోవడం కాదు, మన వ్యాపారాన్ని మళ్ళీ రూపాయికి తీసుకువెళ్ళాలి. ఇంకా ఏంటి మీరు ₹10 నీకు పావలా నాకు పావలా అని చెప్పేసి కొట్టుకుంటున్నారని చెప్పేసి ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. బన్నీవాస్ ఇంకా మాట్లాడుతూ, సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీకి ఇవ్వడం అనే ధోరణి కొనసాగితే రాబోయే 4-5 సంవత్సరాల్లో 90% సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడే ప్రమాదం ఉంది. పెద్ద హీరోలు కూడా ఈ విషయం మీద ఆలోచన చేయాలి. 2 లేదా 3 సంవత్సరాలకి ఒక సినిమా చేస్తూ వెళితే ప్రేక్షకులు థియేటర్ల నుంచి దూరం అవుతారు. థియేటర్ యజమానులు అదేవిధంగా నిర్వహణ ఖర్చులను భరించలేక ఈ 2-3 సంవత్సరాల్లో చాలా థియేటర్లు మూసేసిన పరిస్థితి కూడా వస్తుంది. అంతేకాదు, మల్టీప్లెక్స్లు మాత్రమే మిగిలినట్లయితే నిర్మాతలకు థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే అందుతుందని చెప్పేసి బన్నీవాస్ ఆయన గుర్తు చేశాడు. ఈ పరిస్థితిని పెద్ద హీరోలు అదేవిధంగా పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కూడా గమనించాలి. సినిమా రంగం ఈ సవాలును అధిగమించి ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి ఆకర్షించేందుకు కొత్తగా ఏమైనా సరే వ్యూహాలు రచించండి, రూపొందించండి. థియేటర్లో సజీవంగా ఉండాలంటే సినిమా పరిశ్రమలోనే అన్ని వర్గాలు సమిష్టిగా ఉండి పనిచేయాలని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చాడు. ఇదే వాగుడే కదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది.